మనం శ్రమలు ఏసేయబడ్డ శిలువ మీద ఏసేయబడిన శ్రమల గురించి ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. దానికి సంబంధించిన ఐడియా ఏముంటది? దేవుడు ఏ ఐడియా తోటి ఇదంతా చేస్తున్నాడు? మనము దాని వలన ఎట్లా అర్థం చేసుకోగలుగుతాము? శిలువ శ్రమలను లేకపోతే శిలువను, మన రక్షణను దాన్ని అర్థం చేసుకోవడానికి మూలమైన ఒక పదం మీద మనం ఈరోజు ధ్యానం చేద్దాము. రోమా పత్రికలో పౌలు రాస్తున్నాడు. రోమా పత్రిక 3-4 కలిసి ఉన్నది, అది చదువుతాను. శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారములో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవాలని అంటున్నాడు. నీతి విధి అనేది ఒకటి ఉందన్నమాట. ద లా ఆఫ్ రైచియస్నెస్ అంటారు. దేవుడు మనందరినీ నీతి మంత్రులుగా తీర్చడానికి దేవుడు ఒక లా పెట్టిండు అనమాట. మోషేకు ఇవ్వక ముందే, జగత్ పునాదికి ముందే ఒక లా క్రియేట్ చేసిండు. అది ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, దేవుడు సృష్టి అంతటిని చేయకముందు పరలోకంలో ఉన్నప్పుడు కూడా దేవుని సన్నిధిలో దేవుని దూతలు పడిపోతున్నారు కొంతమంది. దేవుని దగ్గర ప్రధాన దూతగా ఉన్నోడే వాడు దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోయాడు. దేవుణ్ణి అపార్థం చేసుకుని దేవునికి వ్యతిరేకంగా ఆలోచించడం మొదలుపెట్టిండు. దేవుని లోపల ఉన్న యునిక్నెస్ అంటారు కదా, దేవుని లోపల ఉన్న 3 గుణాలు కలిగి ఉన్నాడు దేవుడు. 3 త్రియేక దేవుడు అయి ఉన్నాడు కదా. అందులో కుమారుడైన దేవుడు కనిపించే దేవుడు అనమాట. తండ్రి అయిన దేవుడేమో సమీపింపరాని తేజస్సుంటాడు, ఆయన చూడలేము. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆత్మరూపంలో ఉంటాడు కాబట్టి ఆయనను చూడలేము. ద విజిబుల్ పార్ట్ ఆఫ్ గాడ్ హెడ్ అంటారు కదా, దేవుని దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో గుప్తమై ఉన్నదని పౌలు రాస్తాడు. సో విజిబుల్ పార్ట్ ఆఫ్ దేవుడు అంటే కుమారుడు అయిన దేవుడు. అందుకని కుమారుని ముద్దు పెట్టుకుని, లేకుంటే తండ్రికి కోపం వస్తుంది అని 2వ కీర్తనలు రాసి ఉంటాడు. ఈ యేసుప్రభు అందరి దూతల్లానే ఉంటాడు, కానీ ఈయనని మీరు మొక్కాలి అని తండ్రి అయిన దేవుడు చెప్తుంటాడు. ఒక దూత ఎదురు తిరుగుతాడు. ఎందుకు మొక్కాలి అసలు? ఏం న్యాయం? ఈ నెగటివ్ థింకింగ్ అంతా కూడా ఈ పాపం నుంచి బయటికి ఎట్లా రావాలి అసలు? అక్కడి నుంచి పాపము స్టార్ట్ అయింది. దేవునికి వ్యతిరేకంగా ఆలోచించే విధానము ఈ భూమి పుట్టక ముందే స్టార్ట్ అయింది. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఇటువంటి రాంగ్ ఐడియాని దీన్ని జీరో చేయాలంటే ఎట్లా చేయాలి? ఈ పాపం అనేది లేకుండా చేయాలి కదా. నిత్యత్వంలో నిత్య రాజ్యము, దేవుడు చెప్పిన రాజ్యంలో అక్కడ పాపం అనేది ఉండకూడదు కదా. కానీ ఉన్నది కదా. ఇప్పుడు ఈ భూమి, కొత్త భూమి, కొత్త ఆకాశం, ఇవన్నీ పోవాలి. పోయి మళ్ళా దెర్ విల్ బి ఎ న్యూ క్రియేషన్. ఒక కొత్త సృష్టి వచ్చినప్పుడు ఆ సృష్టిలో ఇక పాపం అనేది ఉండదు. అటువంటిది చేయడానికి దేవుడు ఆలోచించి జగత్పునాది వేయబడక ముందే వధింపబడిన గొర్రె పిల్లని ఎందుకంటే అప్పుడే డిసైడ్ చేసుకున్నాడు అనమాట దేవుడు. దాని గురించి మన పౌలు ఎంత క్లియర్గా రాసింది అంటే, పేతురు పత్రికలో ఉంటుంది, 19వ వచనం ఉంటుంది. 19వ వచనము, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని తను మృతుల నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. 1 పేతురులో రాసి 1:19. యేసయ్య ప్రత్యక్షపరచబడడానికి భూమి మీదకి రాకముందు, జగత్తు పునాది వేయబడక ముందే నిర్దోషం నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి రక్తం యేసయ్య కావాల్సి వచ్చింది. ఆ రక్త మాంసములతోటి ఉండాలి కాబట్టి, అందుకే యేసయ్య ఆరోహణం అయిపోయినాక కూడా, తర్వాత మృతుల నుండి పునరుత్థానం అయినాక కూడా యేసయ్య రక్త మాంసములతోటి వాళ్ళకి కనిపిస్తాడు.
ఆత్మస్వరూపిగా ఇట్లా ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్‌లోకి ఎళ్ళిపోతాడు. సో, ఆ శరీరం తండ్రి అయిన దేవుని లోపల ఉన్న అన్ని క్వాలిటీస్, పరిశుద్ధాత్మ దేవుడున్న అన్ని క్వాలిటీస్, కుమారుని లోపల ఉన్న అన్ని క్వాలిటీస్ అవన్నీ నిత్య రాజ్యంలో యేసయ్య లోపల చూపిస్తున్నాడనమాట. వాళ్ళెంబడికి పోయి వాళ్ళ చేతులలో మేకులు కొట్టిన గుర్తులున్నాయి చూడండి అంటాడు. నన్ను టచ్ చేసి చూడండి ఎముకలున్నాయి చూడు నాకు అంటాడు. ఫిజికల్‌గా ఉంటాడు. వాళ్ళతోటి కలిసి చేపలు తింటాడు. ఆహారం భుజిస్తాడు. వాళ్ళతో కొంత సమయం నడుస్తాడు. నిత్య మహిమలో వచ్చేప్పుడు మహిమ దేహం ఉన్నప్పుడు ఆయననే అందరికంటే పునరుత్థానంలో ఆయననే మొదటి వాడయిండనమాట. అందుకనే ఆది సంభూతుడు అంటే అందుకే అన్నారు. సో, అది కంప్లీట్ జేసినాక యేసయ్య అంటున్నాడు, అట్లా చేయడానికే ఈ శిలువ యజ్ఞం జేషిన అంటున్నాడు. దిస్ ఈస్ ద రీజన్. ఆ నీతి విధి ఎట్లా నెరవేర్చిందంటే, ఆయన దగ్గరున్న ప్రధాన దూతల నుంచి మొదలుపెట్టుకుంటే, దేవుడు సృష్టించిన మంచి పర్ఫెక్ట్ ప్లేస్ అనుకున్న పరలోకంలోనే, దేవునికి వ్యతిరేకంగా దేవుని దూతలే ఎదురు తిరుగుతా ఉన్నారు. భూమిని చేసినాక భూమి మీద మనుషులను చేస్తాడు. చేసినాక ఆదాము, హవ్వలను చేసి అంత మంచిగా చేస్తాడు. చేసి వాళ్ళందరికి పెట్టినాక ఒక లిమిటేషన్ పెడతాడు. ఇది మాత్రం చేయకండి. మిగతా ఏమైనా చేయండి అని అంటాడు. అదొక్కటే చేసి తప్పు చేస్తాడు. బై నేచర్ ద క్రియేషన్ ఈస్ అగెయిన్స్ట్ ద క్రియేటర్ అని. ఇది మన లోపల గూడా ఉంది. అందుకని అందరము పాపం చేసినాం. అసలు పాపం లేకుండా ఉన్నోడు ఎవ్వరు లేడు అంటే, ఈ లోకం, ప్రపంచం అంతా గూడా, విశ్వం అంతా గూడా దేవుని పరిశుద్ధతకు సమానంగా ఎక్కడ లేదనమాట. అందుకనే దేవుని మీద డిపెండ్ కావాలి. డిపెండ్ కావాలంటే విధేయులై ఉండాలి. ఆ విధేయత దేవునికి చూపించినోడే ఉంటాడు. అవిధేయులైన దేవదూతలే భూమి మీదకొచ్చి పడిపోయిందనమాట. సో, ఒక విశ్వాసి మనం యేసయ్యని నమ్మినమని చెప్పాలంటే దానికి గుర్తేందంటే, దేవునికి విధేయులై ఉండడమే మనం దేవుని నమ్మినట్టు గుర్తు. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే దేవుడు యేసిన ఆ విధి అన్నాడు గదా! ఆ విధి ఏందో మనం ఈరోజు సిలువ మీద యేసయ్య మనకు చూపించిండనమాట. అదొక్కటి మనం ఈరోజు ఫోకస్ చేద్దాము. నీతి విధి అని నెరవేర్చిండంటుంది దేవుడు. సో, దేవుడు సృష్టించిన నీతి విధిని యేసయ్య లోపల నెరవేర్చడానికి పాప శరీరముతోటి ఆయనని పాపము జేసిండంట. ఆయన లోపల పాపం ఉన్నది గాదు. ఈ వర్డ్ చూడండి. పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడనమాట. సో, దేవదూతల నుంచి పడిపోయిన దేవదూతల నుంచి మొదలుపెట్టుకుంటే చివరి విశ్వాసి వరకు గూడా అందరూ జేసిన పాపాలన్నీ గూడా యేసయ్య మీద విధించిండనమాట. ఇక్కడ దేవుని నీతి ఏంటిదనేది జస్టిఫికేషన్ అనమాట. జస్టిఫికేషన్ ఆఫ్ రైచియస్‌నెస్. దేవుని లా ఏందంటే, మన క్రియలతోటి మనం మంచోళ్ళం కాలేము. ఎవ్వడు ఏం జేసినా గూడా, ఎటువంటి పుణ్యకార్యాలు జేసినా గూడా, మన తత్వంలో ఎప్పుడూ ఒకటి దేవునికి వ్యతిరేకంగా, విరోధంగా ఉంటదనమాట. ఇప్పుడు అబ్రహాము నీతి ఎందుకు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయిండంటే, అబ్రహాము గూడా ఒకటి నమ్మిండు. ఇప్పుడు మనం గూడా యేసయ్య లోపల ఒకటి నమ్ముతున్నాం. ఆ విధిని నీతి విధిని నమ్మినోళ్ళే విశ్వాస సంబంధులైతారు. అబ్రహాం నుంచి మొదలుపెట్టుకుంటే పాత నిబంధనల దేవుడు ధర్మశాస్త్రము రాకముందు నుంచి గూడా, ఇప్పటిదాకా గూడా అసలు బైబిల్ గురించి తెలవదు, ధర్మశాస్త్రం తెలవని 7 అడవులు చూసిన కొండ జాతోళ్ళుంటారు. వాళ్ళకి కూడా దేవుడు నీతి విధి విధిస్తాడనమాట. వాళ్ళ హృదయముల మీద ధర్మశాస్త్రం రాసినట్టుండి దానికి లోబడుతుంటారు వాళ్ళు. వాళ్ళందరిని రక్షించగలుగుతాడు. పౌలు ఎక్స్‌ట్రార్డినరీగా రాసిన. జస్టిఫై ఎట్లా చేస్తాడు దేవుడు? ఇక్కడ దేవుని నీతి విధి ఏందంటే ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆహ్, గాడ్స్ రైచియస్‌నెస్. ఇది మనం తెలుసుకోవాలి. మన విశ్వాసం అన్నిటికి కూడా ప్రధానమైన పునాది యేసయ్యతోటి ఏపిచ్చిన పునాది ఏందంటే పరిహారార్థం చేయడం. ద డాక్ట్రిన్ ఆఫ్ ఆహ్, రిడెంప్షన్ అంటారు గదా! ద డాక్ట్రిన్ ఆఫ్ రిడెంప్షన్ సబ్‌స్టిట్యూషన్ అంటారు. ఈజీగా అర్థం కావాలంటే సబ్‌స్టిట్యూషన్. మనతోటి కాదు కాబట్టి మన పక్షాన ఒకరు బోయి దాన్ని పరిహారం చెల్లించాలన్నమాట. అందుకనే దేవుడు దాని కొరకనే అపరాధ పరిహారార్థ బలి, పాప పరిహారార్థ బలి, సమాధాన బలి అని ఇవన్నీ బలులన్నీ ఎందుకు పెట్టిండంటే, మనం ఫిజికల్‌గా చేయలేనివి ఒక సింబాలిక్‌గా ఒక దానితోటి చేపిస్తుంది. అదే తీసుకొచ్చి ఇప్పుడు మన దగ్గర కూడా ఇండియాలో కొబ్బరికాయలు కొట్టడం ఇవన్నీ అదే అన్నమాట. కొబ్బరికాయలు కూడా దాని జీవం అంతా దాని నీళ్ళలో ఉంటది. దాన్ని అర్పిస్తాడన్నమాట. అంతకుముందు జంతువులను అర్పించేది.
దేవుడు గూడా అది ఎట్లా స్టార్ట్ చేసిండంటే ఆ నీతి వేది ఫస్ట్ అతిక్రమం చేసినప్పుడు ఆదాము, హవ్వలు చేయగానే వాళ్ళు ఆకులన్నీ కట్టుకుంటారు వాళ్ళకు. అప్పుడు వాళ్ళకి బయటపడతది. కన్నులు ఓపెన్ అయిపోతాయి వాళ్ళకు. గిల్ట్ అనేది అప్పుడు స్టార్ట్ అయితదనమాట. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అప్పుడు వాళ్ళకు ఒక బలి అర్పించి ఆ చర్మపు తోటి వాళ్ళకి బట్టలను కప్పేస్తాడనమాట. తర్వాత పాపము చేసినప్పుడు కయీను, హేబెలు అప్పుడు దేవుడు కూడా చెప్తాడు అప్పుడు. మీ ఇద్దరు దేవునికి ఏది అర్పిస్తుండంటే, అప్పుడు దేవుడు ఎవరి అర్పణలు యాక్సెప్ట్ చేస్తాడో దాన్ని బట్టి ఉంటాయి. ఎక్కడ బలి ఉందో ఆ అర్పణని దేవుడు కోరుతాడనమాట. అప్పటినుంచి ఇప్పటిదాకా వచ్చినప్పుడు ఆ సాక్రిఫైస్ అనేది ఒకరి పక్షాన ఒకరు చేసినప్పుడే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. అట్లా మన పక్షాన యేసయ్య అర్పించబడ్డాడనమాట. అబ్రహాము దగ్గర ఉన్న నీతి కూడా అదే అనమాట. అబ్రహాము గూడా ఆయన కుమారుడిని అర్పించమని జెప్పినప్పుడు, అబ్రహాము లోబడతాడు. ఎందుకు లోబడతాడంటే, నాకు కుమారుడిని అసలు ఇంపాసిబుల్ అనే పరిస్థితులలో నాకు కుమారుడిని ఇచ్చిండు గదా దేవుడు. వీడిని చంపితే కూడా మళ్ళా వీడిని లేపగలుగుతాడు అనే ఒక నమ్మకం, ఆ విశ్వాసంతోటే దేవునికి విధేయుడై ఉంటాడు. అదే నీతి క్రియ అన్నమాట. అబ్రహాము జేసిన నీతి క్రియ అదే అన్నమాట. యేసయ్యని నమ్మడం అంటే అదనమాట. మన పక్షాన మన ప్లేస్‌లో యేసయ్య ఉన్నాడు. కాబట్టి మనం నీతిమంతులం అనే ఆలోచన విధానం లేకపోతే, మనం సొంత సెల్ఫ్ రైచియస్ అయిపోతాం. ఈ ఫండమెంటల్ రీప్లేస్‌మెంట్ అనేది ఉన్నది గదా! పాప పరిహారార్థంగా అర్పింపబడడం అనేది. ఇది మనం అర్థం జేసుకున్నప్పుడు, యేసయ్య కొరకు మనం అర్పింపబడతామంట. పౌలు అందుకే అంటాడు. పౌలు కరెక్ట్ అర్థం జేసుకుంటాడు. మీరు బైబిల్‌లో ఎక్కడైనా చూడండి. ప్రతి బలి అర్పించినప్పుడు గూడా బలి అర్పించడం అనేది సింబాలిక్‌గా తీసుకొని, అటువంటి బలి ఇంకొకరు మన పక్షాన జేయాల. అప్పుడు దేవుడు యాక్సెప్ట్ చేసి, అట్లనే అబ్రహాము గూడా కుమారుని అర్పించాలన్నప్పుడు కుమారుడిని పక్కకు తీసి, ఒక గొర్రె పిల్లను దేవుడిస్తాడు. ఇచ్చి దాన్ని అర్పించు నేను యాక్సెప్ట్ చేస్తున్నా అంటాడు. తర్వాత వధింపబడిన దేవుని గొర్రె పిల్లగా ఆయన మనకు సింబాలిక్‌గా వస్తున్నాడు. అందుకని యుగముల ముందునే ఉన్న నిష్కలంకమని పాపము లేని దేవుని గొర్రె పిల్ల అని మొదటి పేతురులో రాయబడ్డాడు. నిర్దోషము నిష్కలంకమైన దేవుని గొర్రెపిల్ల యేసయ్య ప్రత్యక్షమై కడవరి దినాలలో మనకు అర్థం కావడానికి ప్రత్యక్షమైన రాశి. సో, మన పక్షాన యేసయ్య చనిపోయిండు అని మనం యాక్సెప్ట్ చేసినప్పుడు, దేవుని కుమారులమై మనకు క్రీస్తు స్వభావం మన లోపలొచ్చినప్పుడు, మనం గూడా దేవుని పక్షాన అర్పింపబడడానికి రెడీ అయితాం. అసలు అది ఇప్పుడు క్రైస్తవులకు అర్థం కావచ్చు. అది పౌలు చూపించిండనమాట. అందుకనే జీవించేవాడు నేను కాదు. క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నా శరీరానికి ఏమైనా గూడా ప్రాబ్లమ్ లేదు. చనిపోతే లాభమే, బతికుంటే క్రీస్తే అని అంటాడు. ఈ ఆలోచన విధానం ఎట్లొచ్చిందంటే, ఇప్పుడు నేను సాక్రిఫైస్ గావాలి యేసయ్య కొరకు. ఎందుకంటే ఆయన నా కొరకు అయిండు గాబట్టి అని. సో, ఈ ప్రాయశ్చిత్త బలి అనే ఒక ఆలోచన విధానం దేవుడు యేసయ్య ద్వారా మన కొరకు కలిగించినప్పుడు, అది నమ్మినంక దేవుని కుమారులం మనమైనప్పుడు, కుమారులమైన, కుమార్తెలమైన మనం గూడా దేవుని పక్షాన ప్రాయశ్చిత్తం కావడానికి రెడీ అయితాం. అదే క్రీస్తు లోపల ఉన్న గుణం అన్నమాట. క్రీస్తుని పోలి నడుచుకునుడే అంటే, క్రీస్తులో ఉన్న యూనిక్ క్యారెక్టర్ ఏందంటే, హి కేమ్ యాస్ ఎ రీప్లేస్‌మెంట్ ఫర్ అవర్ సిన్స్. అందుకే మనం గూడా వాళ్ళ పక్షాన ఎంతోమంది పక్షాన మనం దేవుని కొరకు నిలబడగలగాలి. అప్పుడు యేసయ్యకు కొంచెం గూడా భయం లేకుండా కంప్లీట్‌గా ఒబీడియన్స్ అనేది ఎట్లుందో, మనము దేవునికి అట్లా ఒబీడియంట్ అయితాం. ఈ శిలువ మీద దేవుడు ఒబీడియన్స్ అనేది చూపించిండు. కదా! దేవుడు ఎంత మరణము పొందినంతగా విధేయుడై ఉన్నాడు అని బైబిల్‌లో రాసింది. ఆ విధేయత చూపించినమాట. ఇప్పుడు మనము ఆ రక్షణ మనం అనుభవించినప్పుడు, మనము గూడా దేవునికి అంత విధేయులై ఉంటాము. దేవుని కొరకు అటువంటి స్టెప్స్ తీసుకోవడానికి భయమే కాదసలు. వి ఆర్ లు తన్ను తాను రిక్తునిగా చేసుకున్న అనే వర్డ్ బైబిల్‌లో పెట్టిండు అందుకని. ఇట్ ఈస్ ఈజీ ఫర్ అస్ టు ఎంప్టీ ఎవ్రీథింగ్. అందుకని లోకము, లోకాశలు, శరీరం ఇవన్నిటికంటే ముఖ్యంగా దేవుడే అయితాడనమాట. అరే! నా కొరకు ఇంత చేసిండు గదా! నిత్య రాజ్యంలో నేను ఆయనతోటి ఎట్లా ఉంటా? ఈ ఉన్న కొన్ని రోజులు ఆయన నా కోసం ప్రాణం పెడితే నేను ఆయన కోసం పెట్టలేనా? నేను ఆయన కొరకు నా పలానా ఇయ్యలేనా? సొంత కుమారుడిని ఇయ్యలేనా? అంటే ఇయ్యగలుగుతా అని అబ్రహాం చూపించిండు. ఇప్పుడు మనల్ని గూడా దేవుడు అడుగుతున్నాడు. నువ్వు నిజంగా నమ్మితే దేవుని కోసం ఏం జేయగలుగుతున్నావు? అంటే దేవుని కొరకు ఒక మాట పడలేకపోతున్నావు. అవమాన పడలేకపోతున్నావు. దేవుని కొరకు ఒక్క రూపాయి బయట పెట్టలేకపోతున్నావు. దేవుని కొరకు కొంత సమయం పెట్టి ప్రార్థన చేయలేకపోతున్నావు.
అక్కడ మన అర్థమైతుంది. మన ఫెయిత్ ఏందో అర్థమైతుందన్నమాట. ఎంతవరకు మనం ఎమోషనల్‌గా దేవునికి కనెక్ట్ అయితామంటే, వి ఆర్ రెడీ టు లూజ్ ఎవ్రీథింగ్. ఆదిమ సంఘం అదే అర్థం చేసుకున్నారు. దేవుని నీతి విధి అదనమాట. యూ క్యాన్ బి ఎ రిప్లేస్‌మెంట్ అనమాట. ఈ యుగంలో మళ్ళా యేసయ్య పుడితే ఒకవేళ ఈ హైదరాబాద్ ప్రదేశంలో, నారాయణపేట ప్రదేశం, గద్వాల, ఎక్కడెక్కడైనా మిషనరీస్ వచ్చిండ్రు. వాట్ దే హావ్ డన్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ వాట్ క్రైస్ట్ వుడ్ హావ్ డన్. యేసయ్య ఇప్పుడు మన మధ్యలో ఉంటే ఏం చేస్తాడో అది మనం చేయాలని కోరుతాడు. వి ఆర్ ద రీప్లేస్‌మెంట్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ థిస్ జనరేషన్. ఇది అర్థం చేసుకున్నప్పుడు మనకు శ్రమల్లాగా అనిపియదు. అరే! యేసయ్య ఏ విధంగా తీసుకున్నాడు అట్లుంటది. అందుకని 53వ కీర్తనలో దీని గురించి కరెక్ట్ రాసినమాట. మనము సబ్‌స్టిట్యూషన్ అయితున్నామనమాట. ద డాక్ట్రిన్ ఆఫ్ సబ్‌స్టిట్యూషన్, ద డాక్ట్రిన్ ఆఫ్ రిడెంప్షన్ అంటే ఒకరి పక్షాన ఒకరు ఉండడం వల్ల దేవుని నీతి నెరవేరుతదనమాట. అది చూడండి ఇక్కడ రాసింది. అందుకనే ఆహ్, మన దోషములను బట్టి నలుగగొట్టబడి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. 53 యెషయాలో అంటూ ఉంటాడు. మన సమాధానార్థ శిక్ష అతని మీద మోయబడెను అంటుంది. యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను అంటున్నాడు. ఇవన్నీ ఒక ఒక ఒకరి పాపమును ఒకరు భరించడం అన్నమాట. అందుకని అతడు తన్ను తాను సమాధాన పరిహారార్థ బలిగా అతను సంతానము చూచును అంటున్నాడు. 53వ కీర్తనలో నిజంగా అసలు ఎసెన్స్ ఆఫ్ అవర్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ద గాడ్స్ రైచియస్‌నెస్. ఎంత అకారణమైన తీర్పు తీర్చి యేసయ్యను చంపినా గూడా, అదే మనకు నీతి కలిగిస్తదనమాట. అందుకని అతిక్రమములో భయంకరమైన పరిస్థితుల్లో యేసయ్యను చంపిన. స్వరూపం లేదు. అసలు ఆయనను చూడ్డానికి మనం ఇష్టపడడానికి ఆయన ముఖంలో ఏం లేదసలు. అంత విధేయుడైపోయిండు. మనమేమో వి డోంట్ కాంప్రమైజ్ ఎనీవేర్. మన ఈగో, మన లెవెల్, మన ఇమేజ్ ఏ లెవెల్‌కి తీసుకుపోయినామంటే, దేవుని చిత్తానికి, దేవునికి, సంఘానికి అన్నిటికి భిన్నంగా మనల్ని మనం ఇట్లా ప్రొజెక్ట్ చేసుకోవడం అన్నమాట. అందుకనే మన ఇమేజ్ అనేది దేవుని ఇమేజ్‌కి చూస్తే పోలిక లేదన్నమాట. క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను పౌలు అన్నాడు. ఎటువంటి దెబ్బలు తిన్నాడు, ఎటువంటి మేధావి, ఎంత పవర్‌ఫుల్ పర్సన్. కానీ పోయి ఇట్లా పడతాడు. పౌలుని ఎటువంటి పరిస్థితులలో కూడా పౌలు పోయిండంటే, పోయి అంటాడన్నమాట. ఇది నా బతుకంటే ఇట్లా బతకాలి. లేకుంటే చచ్చిపోయినా పర్వాలేదు అంటాడు. దేవుని నీతి కరెక్ట్‌గా అర్థమైనప్పుడు మనము రెడీగా సాక్రిఫైస్ కావడానికి ముందుకొస్తాం. దేవుని పక్షాన నిలబడడానికి చేత కాకుండా తయారయ్యాం. దేవుని కొరకు ప్రాణాలర్పించేది వదిలేసి, సత్య మార్గం కొరకు నిలబడలేకపోతున్నాం. అటువంటి పరిస్థితులల్ల నుండి మన విశ్వాసం అనేది పెద్ద అనుకుంటున్నాం. అసలు యేసయ్య పోలిక ఒక్కటి కూడా మన లోపల లేకుండా, మనం పోయి పరలోకంలో జీవ గ్రంథంలో వారి పేరేదో పెద్ద బోల్డ్ లెటర్‌లో రాసినట్టు ఫీల్ అయితాం. దేవుని సన్నిధిలో అసలు అరే! నిజంగా దేవా నేను నీ ఆలోచనల ప్రకారం నేను నడవలేకపోతున్నాననే ఒక విధేయత చూపే ఆలోచన అనేది లేదన్నమాట. ఎవ్రీబడీ ఈస్ బికమింగ్ సెల్ఫ్ రైచియస్. దానితోటి మనకు నష్టమే గాని లాభం లేదన్నమాట. ఈ శిలువ యజ్ఞం ద్వారా దేవుడు చేసినది అదే అన్నమాట మనకు. అదిగే చూపిస్తది 2 ఫిలిప్పీలో రాసి ఇందాక మనం చెప్పినట్టు. ఆయన దేవుని స్వరూపముగా కలిగిన వాడై ఉండి, దేవునితో సమానుడుగా ఉండుటకు విడిచిపెట్టని భాగ్యమును ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలిక కాబట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసింది. వాట్ ఆర్ వి లూజింగ్ ఫర్ క్రైస్ట్ అంటే, మనం ఏం వదులుకుంటున్నాం అంటే ఏం లేదసలు. అది మనం క్వెషన్ చేసుకోవాలి. శిలువ మీద యేసయ్య ఏమేం చేసిండంటే, హి లెఫ్ట్ ఎవ్రీథింగ్. ఆయనకున్న పరపతి, ప్రెస్టీజ్, రెస్పెక్ట్ భయంకరమైన పనికిమాలినోళ్ళందరూ కలిసి ఆయనని "నువ్వెత్తి మంచోనివి కాదని" ఏది పడితే అది అంటున్నారు. ఎటువంటి నిందలేస్తా ఉన్నారు. ఎటువంటి ఎమోషనల్ టార్చర్ చేసి మనం ఫిజికల్‌గా ముళ్ళ కిరీటం చూస్తున్నాం గానీ, ఎంత ట్రామా ఉండాలి, ఎంత మానసికమైన వేదన ఉంటే యేసయ్య లోపల లోకం ఉన్న పాప భారం అంతా మోస్తే చెమట పోయి రక్తం వస్తుంది అక్కడి నుంచి. అంత టర్మాయిల్ అంటారు దాన్ని. అంత మానసిక వేదన పడ్డాడు. ఎందుకు పడ్డాడంటే, మన కోసం రీప్లేస్‌మెంట్ జేయడానికి. అది తెలిసినంక మనము గూడా నీతి వస్త్రము ధరించుకోవాలన్నప్పుడు, మనము గూడా క్రియలు జేయాలి. ప్రకటన గ్రంథం ఇదొక్కటి జెప్పి నేను ముగిస్తున్నా. మన క్రియలే ఉంటాయన్నమాట. అది ఎంత బాగా రాసిండంటే,
19వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఉంటది. వధువు సంఘం గురించి రాస్తున్నాడు. 19:8లో ఉంటది. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములకు నిర్మలములైన సన్నపు నారబట్ట ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు అంట. వధువు సంఘము ధరించుకున్న నారబట్ట, సన్నపు నారబట్ట సిల్క్‌లా ఇట్లా దగదగ మెరిసిపోతుంటది. ఆ వధువు అనే సంఘం యేసుకున్న బట్టలల్ల ఆ సన్నపు నార బట్టల ఉన్న నూలులుంటాయి గదా! వేటితోటి తయారు జేసింది ఆ బట్ట అంటే, పరిశుద్ధుల నీతి క్రియలతోటి ఆ బట్ట తయారు జేసిందంట. మనం నీతి క్రియలు జేయాలన్నమాట. వధువు సంఘంలో మనం గూడా ఒక థ్రెడ్ ఆఫ్ ద రైచియస్‌నెస్ కావాలన్నమాట. ఎందుకంటే ఆ వరుడు ఎటువంటోడంటే ఆయన ప్రాణం పెట్టిండు మన కోసమొచ్చి. ఇప్పుడు మనల్ని గూడా అడుగుతున్నాడు. మన క్రియల ద్వారా ఒక సన్నపు నార బట్ట ఏసి వధువు సంఘం తయారైతుందా? ఆ సంఘము తయారయ్యేది ఆదిమ సంఘం నుంచి పెంతెకొస్తు దినం నుంచి మొదలు పెట్టుకుంటే పాత నిబంధన వాళ్ళందరూ గూడా కలుస్తారు. అప్పుడొచ్చి వాళ్ళొచ్చినంక మళ్ళా డిజైన్ చేంజ్ అయితది. ఇవన్నీ కలిసి బ్యూటిఫుల్‌గా తయారైతది. ఆ వధువు సంఘంలో మనం ఉంటాము. మన నీతి క్రియలు గూడా కొన్ని డిజైన్స్‌లల్ల వాడుకుంటాడు దేవుడు. కదా! ఇప్పుడు మన విమెన్ జూసినప్పుడు ఎంత బట్టలు, చీరలు గొనాలంటే ఉత్తిగానే గొనరు. పక్కోడు వాడి తలకాయ ఖరాబ్ అయిందాక 2, 3 గంటలు తిప్పి ఏమేమో జేసి ఆఖరికి నచ్చిందే తీసుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఏం ప్రాబ్లమ్ ఉండొద్దు. అన్నీ మంచిగుండాలి. డిజైన్ లేటెస్ట్. అసలు దాంట్లో కొంచెం గూడా బాగుంటాయి. డిఫెక్ట్ ఉండకుండా జూసుకుంటారు కదా! వధువు గారు మ్యారేజ్‌కి పోయినప్పుడైతే పెళ్లి చీర గొనాలంటే తప్పకుండా ఒక 2, 3 రోజులు పెట్టాలి దాన్ని. అంత కేర్‌ఫుల్‌గా తీసుకుంటారు గదా! దేవుడు అంటున్నాడు, "నా వధువుని తయారు చేసుకుంటున్నా, నీతి క్రియలతోటే అల్లుతున్నా" అంటాడు. ఏం పనులు చేయకుండా కూర్చొని ఉంటాం. మనం ఏదో అనుకుంటున్నాం. దేవుడు కృపగల దేవుడు అంతా చేస్తున్నాడు. మన క్రియలు కనిపిస్తలేవసలు. అబ్రహాము చేసిన గ్రేటెస్ట్ సాక్రిఫైస్ ఏందంటే, నాకంటే అతి ప్రియమైనది ఏదనుకున్నాడో, లేక లేక పుట్టిన కుమారుడు అంటే, అది కూడా ఇయ్యనీకి రెడీ అయితాను. అందుకే అబ్రహాము నీతిమంతుడయిండు. అబ్రహాము విశ్వాసులకు కెప్టెన్‌లాగా ఉన్నాడు. మనకు కూడా విశ్వాసం ఉందని చెప్తున్నాము. ఎంతవరకు సాక్రిఫైస్ చేస్తున్నాం మనం? యేసయ్య అయితే నేనైతే భూమికి అసలు విడిచిపెట్టని భాగ్యం ఎంచకుండా భూమి మీదకొచ్చిన అంటున్నాడు. అన్నీ వదులుకున్నా అంటుండు. అవమానపడ్డాడు. ప్రాణం వదిలేసినాడు. అన్నీ చేసినా అంటుండు. ఎందుకు చేసినా అంటే టు రిడీమ్ యూ అంటున్నాడు. మన పక్షాన చేసిండు. మరి అది నమ్మితే మనం ఒకవేళ నిజంగా యేసయ్య నా కొరకు చనిపోయాడని నమ్మితే, యేసయ్య కొరకు నేను ఏమైనా చేయగలుగుతా. అట్లా చేస్తలేమంటే మన నమ్మకంలో ఎక్కడనో వీక్ పాయింట్ ఉందన్నమాట. అది సరి జేసుకోవాలి. సిలువను జూసినప్పుడల్లా మనకు గుర్తు రావాల్సిందేంటంటే, యేసయ్య నువ్వు ఎట్లా జేసినావు గదా! ఎంత ఏడ కాంప్రమైజ్ గాకుండా నా కొరకు ప్రాణం ఇచ్చినావు. నేను ఎక్కడెక్కడనో కాంప్రమైజ్ అవుతున్నా. అవన్నీ వదిలేస్తాను. నువ్వే నాకు ముఖ్యం. నువ్వు ఏమనుకున్నావో అది నీ పక్షాన నిలబడతా నేను. ఇఫ్ ఐ హావ్ టు లూజ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ మై లైఫ్, ఐ యామ్ రెడీ టు లూజ్ అనాలి. అట్లా యేసయ్య అన్నాడు. ఆయన ప్రాణం బెట్టి. తండ్రి అయిన దేవుని ప్రామిస్ ఏందంటే, ఆ ప్రాణాన్ని మళ్ళా ప్రతిష్ఠ చేసి, మళ్ళా లేపుతా నేను మూడో దినాన అన్నాడు. అది చూపించిండు గాబట్టి, మృతుల పునరుత్థానమైనప్పుడు ప్రథమ ఫలముగా క్రీస్తు లేచిండు. తర్వాత ఫలమంతా మనమే గదా! మనం గూడా ఖచ్చితంగా దేవుని కోసం ఏది జేసినా గ్యారంటీ మనకు ఫలితం ఉంటది. ఏమి జేయకుండా గూడా ఆఖరికి గ్యారంటీ చచ్చిపోవడం అయితే ఉన్నది. దానికి ఎస్కేప్ లేదు. అటువంటప్పుడు వెన్ వి నో దట్ డెత్ ఈస్ డెఫినెట్, వై నాట్ వి డై ఫర్ క్రైస్ట్? దాంతోటి నిత్యత్వంలో ఎక్స్‌ట్రార్డినరీ ఉంటాయి. వై నాట్ వి లూజ్ ఎవ్రీథింగ్ ఫర్ క్రైస్ట్? అట్లా అన్నీ వదులుకున్న ఆలోచనతోటి మిషనరీలొచ్చి ఇక్కడ లేకపోతే వాళ్ళకేం పని ఇక్కడికి రాడానికి? దేవుని ప్రేమను చూపించారంటే వాళ్ళు అనుభవించిండ్రు కాబట్టి చూపించింది. మనం చూపిస్తలేము. ఎందుకంటే వి డోంట్ రియల్లీ అండర్‌స్టాండ్ ఆర్ కనెక్ట్ విత్ ద క్రాస్. సిలువకు కనెక్ట్ కావట్లేదు మనం. అందుకనే మన లోపల అసలు తెగింపు లేదు, రోషం లేదు. పరిశుద్ధత పట్ల ఆసక్తి లేదు. దేవుని పక్షాన నిలబడాలంటే ముందుకు రాలేము. అంత కన్జర్వేటివ్‌గా ఈరోజు రేపు అంటున్నాం. సో, వి హావ్ టు బి వెరీ కేర్‌ఫుల్. వెన్ వి లుక్ ఎట్ ద క్రాస్, లుక్ ఎట్ ద క్రైస్ట్. లెట్ అస్ లుక్ ఎట్ అవర్ సెల్వ్స్. ఇట్లా చూస్తే మిర్రర్ ఇమేజ్ లాగా కనపడాలి. మనం అద్దం తీసి డైలీ చూసుకోండి. అద్దం చూడని రోజే ఉండదు కదా! అద్దం చూసుకొని మన ఇమేజ్ చూసుకుంటా ఉంటాం. చూస్తా ఉంటే దినాము ఏదో అనిపిస్తా ఉంటది. మళ్ళా దాన్ని బెటర్ చేసుకుందాం అనుకుంటా ఉంటాం. సేమ్ అట్లా మన స్పిరిచ్యువల్‌గా గూడా డైలీ లెట్ అస్ చెకప్. మన మిర్రర్ ఎవరంటే యేసయ్య. డైలీ చూడాలి యేసయ్యలాగా లేనా? చలో ఇది చక్కగా చేద్దాం అని మనల్ని మనం చెక్కుకోవాలి యేసయ్య స్వరూపంలో.
దానికి మనకు సింబాల్‌గా మనకు ప్రతి దినము, ప్రతి ఆదివారం రొట్టె విరిచినప్పుడల్లా యేసయ్య కనిపియాలి మనకు. ఇది నా శరీరం అని యేసయ్య అన్నప్పుడు, శరీరం ఏడైతదో దేవా రొట్టెనే కదా నువ్వు విరిచేది అని ఏ శిష్యుడు అడగలేదు. నువ్వు నిలబడున్నావు. నీ శరీరం అంటే నీ శరీరం. మరి ఈ రొట్టె నీ శరీరం ఎట్లా అంటున్నావు? అని ఎందుకు అనలేదంటే దే రియల్లీ అండర్‌స్టూడ్ దట్ క్రైస్ట్ ఈస్ దేర్ బిఫోర్ దెమ్. అందుకని యేసయ్య అన్నాడు. మళ్ళా నిత్య రాజ్యంలో పోయినప్పుడు రొట్టె విరిసిన దాకా నేను నీకోసం వెయిట్ చేస్తా. టిల్ దట్ టైమ్ యూ కీప్ ఆన్ రిమెంబరింగ్ మీ. నా బలిని, నా రక్తాన్ని, నా యజ్ఞాన్ని గుర్తు చేసుకోండి అని అంటున్నాడు. వి హావ్ టు సాక్రిఫైస్ అవర్ సెల్వ్స్. ఆ క్రియలు నీతి క్రియలు లేకుండా అందుకని క్రియలు లేని విశ్వాసం వేస్ట్ మృతం అని ఎందుకన్నాడంటే ఆ నీతి క్రియలతోటి ఆ వధువు సంఘం అలంకరింపబడ్డది. ఆ ఫ్యాబ్రిక్‌లో ఉన్న థ్రెడ్ ఉన్నది గదా! రేపు నాడు నిత్యరాజ్యంలో పోయినప్పుడు ఎంత అందంగా ఉంది గదా! ఈ వధువు అని జూసినప్పుడు ఆ మెనోనైట్ కాన్ఫరెన్స్ నుంచి ఎన్నో చారలు బయలుదేరుతాయి. బ్యూటిఫుల్ డిజైన్‌లలో మనం గూడా ఒకటి ఉండాలి అందులో. మన క్రియలు అట్లా ఉండాలన్నమాట. అదే ప్రకటన 19లో రాసి. మన నీతి క్రియలే ఆ నూలు వస్త్రానికి. లెట్ అస్ డూ సంథింగ్ ఫర్ గాడ్ సో దట్ ఇట్ విల్ హావ్ ఇటర్నల్ వాల్యూ. పరలోకంలో దాని మహిమ పొందే మహిమ వస్త్రాలల్ల మనం గూడా ఒక నూలుపోగై ఉండాలి. లేకపోతే ఇట్ ఈస్ ఆఫ్ వేస్ట్. మనల్ని మనం ఏదో ఇప్పుడు నాస్తికుడు దేవుడు లేడని వాడు హ్యాపీగా బతికి చచ్చిపోతాడు. ఇంకోడు 10 రకాల దేవుళ్ళని కొలిసేటోళ్ళు అందరూ గూడా దేవుడని మొక్కుతుండ్రు చచ్చిపోతున్నారు. మనం గూడా యేసుప్రభు దేవుడని మొక్కుతున్నాం. మనం గూడా చచ్చిపోతున్నాం. లైఫ్‌లో డిఫరెన్స్ లేకపోతే నువ్వు ఏం నమ్ముతున్నావు అసలు? అందుకననమాట కొంతమంది తీర్పు అప్పుడు చాలా డేంజర్ ఉంటదండి. ఎందుకన్నానంటే, మనం సిలువని కరెక్ట్ అర్థం చేసుకోకుంటే వి ఆర్ గోయింగ్ టు బి పుట్టింగ్ ఎ వెరీ సారీ ఫిగర్ బిఫోర్ అవర్ సేవియర్. యేసయ్య ముందల వచ్చినప్పుడు భయంకరంగా తప్పు చేసిన మొఖం పెట్టుకొని ఉండాల్సొస్తది. ఎందుకంటే, అంత మనమైతే యేసయ్య ప్రేమను జూషినాం గ్యారంటీగా అసలు. మెనోనైట్ కాన్ఫరెన్స్ అయితే. ఎక్కడ పనికి రాకుండా ఎక్కడొక్కడు ఎవడోడు ఎక్కడ ఏం చేస్తుండేనో అర్థం కాదు. ఈ బర్రెలు కాసుకుంటుండేనో, కూలికి పోతుండేనో, వలసకు పోతుండేనో, తిండి లేక అడుక్క తింటుండేనో, ఏ పరిస్థితులు ఉంటుండేనో. ఒక జనం ఇట్లా 10 పొలాలలో ఎంతమంది ఒక 2, 3 జనరేషన్స్ క్రితం చూడండి. ఏ పరిస్థితిలో ఉంటే దేవుని ప్రేమ ద్వారా మనం ఈ స్టేజ్‌లో ఉన్నాం ఇప్పుడు. ఆ కృతజ్ఞత కూడా లేదనమాట. దేవుడంటే నిర్లక్ష్యం అయిపోతుంది. లెట్ అస్ రికన్సైల్ విత్ గాడ్ ఫస్ట్ మనం అయినప్పుడు మనం దేవునితోటి సమాధాన పడ్డప్పుడు మనం కూడా సమాధాన బలిగా కావడానికి రెడీ అవుతాం. విల్ బి ద రీజన్ ఫర్ పీస్ బిట్వీన్ గాడ్ అండ్ దిస్ జనరేషన్. ఈ తరమున మనం దేవుని పక్షాన ఎంతమందిని దేవుని కొరకు తేవాలో మన దానికి సంబంధించిన క్రియలన్నీ కూడా మనం చేయగలుగుతాం. దేవుడిచ్చిన ఆలోచన బట్టి దేవునికి మహిమ కలుగును గాక. థాంక్ యూ పాస్టర్ గారు.